రాష్ట్రాన్ని అమ్మాలంట. మరి ఎన్నికల ముందు తెలీదా వీళ్ళకి? 45 years ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ రోజుని అసెస్మెంట్ చేసుకోలేదా? డబ్బులు సరిపోవని ఆ రోజు తెలీదా? ఎవరిని మోసం చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. అక్షరాల మీ కళ్ళతోనే చూశారు అందరూ. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకున్నారు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనమే బాగు చేసుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాడికి అక్కచెల్లెమ్మలకు అర్థమై ఉంటది. అంటే స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో నామకరణం, ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డ నిధని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.